అందరికీ నమస్తే. నేను లలిత కామాక్షి దేవి అవతార్స్ ఛానల్ నుండి ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అంటే ఈరోజు మాత్రమే మనది అని కాదు, ప్రతిరోజు మనదే. ఇదేంటంటే మనం సంవత్సరానికి ఒకసారి జరుపుకునే పండగలాగా అన్నమాట మనకి. అంతే తప్పితే ప్రతిరోజు మనము లేదే, ప్రతి నిమిషం మనం లేదే మనగడే లేదు. ఆడవాళ్ళంటే అబలలు, వంటింటి కుందేళ్ళు అనే మాటలకి రోజులు చెల్లి చాలా కాలం అయింది. ఆడవాళ్ళం అంటే అబలలు కాదని, వంటింట్లో గరిట తిప్పగలము, చట్టసభల్లో గళం విప్పి అనర్గళంగా ఉపన్యాసాలు ఇవ్వగలమని నిరూపించి చాలా కాలం అయింది. మనకు మహిళా సాధికారత అంటాం కదా, అది మనము వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన, ఎక్కడైనా సరే స్త్రీలకి అన్యాయం జరిగినప్పుడు మనం ధర్నాలు చేసి కొవ్వొత్తి ర్యాలీలు చేసినంత మాత్రాన రాదు. సమాజంలో కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అది కుటుంబం నుంచి మొదలవ్వాలన్నమాట. అంటే ప్రతి తల్లి తన మగబిడ్డకి చిన్నప్పటి నుంచే ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అని నేర్పించినట్టయితే ఈనాడు సమాజంలో జరిగే చాలా అవాంఛనీయ సంఘటనల్ని రూపుమాపొచ్చు. మగవారి కంటే కూడా మనకి ఆలోచించే శక్తి కానీ మెచ్యూరిటీ కానీ ఎక్కువ ఉంటుందన్నమాట. ప్రతి విషయంలో, ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ ఏదైనా సరే మనము సరిగ్గా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాము. మన కుటుంబాల్లో చూసినట్లయితే దురదృష్టవశాత్తు భర్తలు అకాల మరణం పొందడం, లేదా ఆడవాళ్ళు భర్తల నిర్లక్ష్యానికి గురయ్యి వేరుగా పిల్లలతోటి ఉండడం చూస్తుంటాం కదా. వాళ్ళు ఎంతో ధైర్యంతో పిల్లలకి తల్లి తండ్రి తానే అయ్యి పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన తల్లులు చాలామంది మనకి కనిపిస్తుంటారు. అలాంటి వాళ్ళకి, వాళ్ళ ధైర్యానికి మనం నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి. అంతే మంచి పద్ధతి కాదు. అలాగే మగవాళ్ళే కాదు, మన ఆడవాళ్ళు కూడా, ఆడవాళ్ళు ఏదైనా తోటి ఆడవాళ్ళు ఏదైనా బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సి వచ్చినప్పుడు, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి వాళ్ళ పరిస్థితులు బాగలేనప్పుడు, ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు మనము సహకరించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ మీద లేనిపోని పుకార్లు పుట్టించడము, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం అనేది కూడా మానుకోవాలి. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా, అటువంటి ఆ నిందని మనము పూర్తిగా తీసివేయగలగాలన్నమాట. ఇప్పుడు మనకి మనమే అవహేళనలు, అవమానాలు చేసుకుంటూ పోతే మనకి అలాంటప్పుడు ఇక మగవాళ్ళు చేయకుండా ఉండరు కదా. అందుకని మనం కూడా చాలా వరకు మన తోటి ఆడవాళ్ళని మనం వాళ్ళని ఆదుకోకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని బాధ పెట్టే విధంగా కానీ అలాగా లేనిపోని మాటలతోటి వాళ్ళని హింసించడం కానీ అలాగా చేయకుండా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం అన్నమాట. మనం తలుచుకుంటే చేయలేని పని అంటూ ఏమీ ఉండదు. మనము మన కుటుంబానికి చేదోడు అదోడుగా ఉంటూ ఏదైనా సరే మనము సాధించగలం అన్నమాట. అంటే కుటుంబాన్ని చూసుకోగలము, అలాగే బయట బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఏదైనా సరే మనము సమర్థవంతంగా నిర్వహించగలిగే, ద్విపాత్రాభినయం చేయగలిగేది ఒక స్త్రీ మాత్రమే. అంటే మనకి పుట్టుకతోటే అంత శక్తిని ఇచ్చారనమాట. మనల్ని ఎవరు ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదు. మన ఉనికిని మనము ఎప్పుడో చాటుకున్నాము. మనం అన్నిట్లో కూతురుగా ఒక ఇంట్లో పుట్టి పెరిగి యుక్త వయసు రాగానే పెళ్లి చేసుకొని భర్తకు భార్యగా, ఒక ఇంటి కోడలిగా వేరే ఒక ఇంట్లో అడుగుపెట్టి అక్కడ మనము పిల్లలకి తల్లిగా, మళ్ళీ అత్తగారిగా, మళ్ళీ మనవ సంతానానికి అమ్మమ్మగా, నానమ్మగా, ఇన్ని దశలని మనము దాటుకుంటూ వస్తాం కదా. ఒక్కొక్క దశలో మనము చాలా నేర్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనము
తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నప్పుడు మనం ఒక రకంగా ఉంటాము. అలాగే పెళ్ళయ్యాక ఇంకా కొంచెం మంచి దీంట్లోకి వస్తాం అన్నమాట. మెచ్యూరిటీ వస్తుంది. అంటే ఒక్కొక్క దశలో మనకి ఒక్కొక్క లాంటి మెచ్యూరిటీ మనం పొందుతూ 50-60 ఏళ్ళు వచ్చేసరికి ఎన్నో అనుభవాలు అనేది మనము మూట కట్టుకుంటాం అన్నమాట. మనము సంపాదించిన అనుభవాల నుంచి మన పిల్లలకి, మన తర్వాతి తరాలకి మనము మంచి మాటలు, మంచి పనులు వాళ్ళకి చెప్పగలగాలి. మన అనుభవాల నుంచి వాళ్ళకి మనం స్ఫూర్తిగా నిలవాలి. అంతే. అదిను మనము ఇప్పుడు కాలంలో ప్రతి విషయానికి ఏదో సమస్య వచ్చినప్పుడు సైకియాట్రిస్టుల దగ్గరికి కానీ అలా పరిగెడుతున్నారు కదా యువత అన్నిటికీ. కానీ మన కాలంలో అయితే, మన జనరేషన్లో అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మ వీళ్ళే మనకి అవి ఏమంటారు, లైఫ్ కోచ్లు అయినా సరే, మనకి ఇన్స్పిరేషన్ అయినా సరే, ఏదైనా వాళ్ళే అనమాట. ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గర కూర్చుంటే మనం పూర్తిగా అది సమసిపోయేది అనమాట. అంటే వాళ్ళు అంతలా మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైనా సరే మనము మన ఇంట్లో వాళ్ళని సంప్రదించాలి. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ ఏదైనా వాళ్ళు తప్పకుండా మంచి పరిష్కారం మనకి అందచేస్తారు. ఎందుకంటే ఆడవాళ్ళము మనం అన్ని ఎన్నో సమస్యల్ని, ఎన్నో ఒత్తిళ్ళని దాటుకుంటూ ఒక స్టేజ్కి వెళ్తాం కాబట్టి తప్పకుండా మనము మనతోటి తర్వాతి తరాల వారికి మనము ఒక అండగా కూడా నిలవగలగాలన్నమాట. పర్సనల్గా చెప్పాలంటే నేనైతే మా నాన్నమ్మని, మా అమ్మని, వీళ్ళనే నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటానన్నమాట. ఇప్పటికీ వాళ్ళు లేకపోయినా సరే వాళ్ళు నాకు చెప్పిన మాటలు కానీ, వాళ్ళు పాటించిన పద్ధతులు కానీ, వాళ్ళు అనుసరించిన విధానాల్ని ఇప్పటికీ వాటిని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నా లైఫ్ని లీడ్ చేస్తున్నాను అనమాట. మనము పెద్దవాళ్ళ నుంచే తీసుకోగలగాలన్నమాట. మన పెద్దవాళ్ళు చదువులు లేకపోయినా, ఉద్యోగాలు చేయకపోయినా సరే వాళ్ళకి చాలా అనుభవం ఉండేది కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న విషయాలతో మనము జీవితాన్ని చాలా సాఫీగా సాగించవచ్చు అనమాట. సృష్టికి కారణమైన మనము ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉంటూ మన పని మనము సక్రమంగా చేసుకుంటూ అందరికీ మనం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ప్రతి మహిళ ఎన్నో విజయాలను సాధిస్తూ ఇంకా ముందుకి దూసుకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఇదన్నమాట నేను ఈ మహిళా దినోత్సవం రోజు మీతో చెప్పాలనుకున్న ఈ 4 మాటలు. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.